9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. నిపుణుల వైద్య సలహా, అవసరమైన నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ అన్నీ ఒకే వేదికపై. అవసరమైనప్పుడు తగిన ఉన్నత స్థాయి వైద్య సంస్థలకు రెఫరల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. త్వరిత నిర్ధారణ, సమయానుకూల చికిత్స, నాణ్యమైన ప్రత్యేక వైద్యం. ఆరోగ్య దీపిక పాలీక్లినిక్లు. ప్రత్యేక వైద్యం మీకు మరింత చేరువగా. ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు. క్యూర్ అన్న పదాన్ని బహుశా ఇలా కూడా మనం ఇంటర్ప్రిట్ చేయవచ్చు. నిజంగానే ఏ చిన్న అవసరం ఉన్నా నేనున్నాను అంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వి నవీన్ యాదవ్ గారి స్వాగతోపన్యాసం. ఆనరబుల్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్. థ్యాంక్ యూ అన్న. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకప్పటి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి యూసుఫ్ గ్రామంలో పుట్టినటువంటి ఎర్రగడ్డ ప్రాంతంలో ఈరోజు 1000 పడకల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి మరి అందరి ప్రియతమ నాయకులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, డిప్యూటీ సీఎం భట్టి సార్కి, అట్లానే హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్కి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, కోమటిరెడ్డి వెంకటన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్కి, ఎంపీ అనిల్ అన్న గారికి, అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, హోంశాఖకి, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి సనత్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఇది ఒక పెద్ద రోజు. ఎందుకంటే ఇక్కడ చాలా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. మన ఇంట్లో ఎవరికన్నా ఒక ఆరోగ్య సమస్య వస్తే మనం అంతా ఎంత ఇబ్బంది పడతామో మనం అన్ని చూస్తూ ఉంటాం. జరిగినటువంటి కోవిడ్ సందర్భం కానీ అంతకుముందు కానీ ఏ కుటుంబంలో హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ కుటుంబం పోగు చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. హాస్పిటల్కి పోతే బిల్లులంతా కూడా వాళ్ళు పోగు చేసుకున్న డబ్బంతా పోతుంది. పిల్లల చదువుల కోసమో, పిల్లల భవిష్యత్తుకో, లేకపోతే పెళ్ళిళ్ళకో, మిగతా అవసరాలకు సేవ్ చేసుకున్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది. కానీ అటువంటి కుటుంబాలంతా కూడా ఒక భరోసా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అంటే ఇక్కడ ఎవరైనా హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు లేదని ఒక ఆధారపడవద్దని, వాళ్ళు మాకు ప్రభుత్వం ఒక పెద్ద అండగా ఉంది అని ఒక ధైర్యంతో హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక కుటుంబంలో పెద్ద కొడుకు ఎంత బాధ్యతగా కుటుంబాన్ని నడిపిస్తాడో